గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అదేంటండి, నిన్న కాక మొన్నే కదా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నట్టుంది. మరి ఈ లోపే నెలల మీద నెలలు గడిచిపోతున్నాయి. నిన్న కాక మొన్నే ఈటీవీ అభిరుచి ఛానల్ లాంచ్ అయినట్టుంది. అప్పుడే ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇక మన బ్రేక్ఫాస్ట్ షోలోకి వస్తే రోజుకి 2 వెరైటీలతో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేస్తూనే ఉన్నాం. ఏంటండి అసలు ఈ స్పీడు? ఇలా అయితే ఎలా? పుట్టాం పెరిగాం పోయాం అన్నట్టు ఇక ఎంజాయ్మెంట్ ఏముంటుంది? మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి కదా. అందుకే లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టే వెరైటీ టేస్ట్లని కూడా ఎంజాయ్ చేయాలి. అందుకే మన బ్రేక్ఫాస్ట్ షోలో రోజుకి 2 వెరైటీని ఇంట్రొడ్యూస్ చేస్తూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేస్తున్నాను. మీకు కూడా ఏదో ఒక టార్గెట్ ఉండే ఉంటుంది కదా. ఖచ్చితంగా కష్టపడి దాని వెనుక పరిగెత్తి దాన్ని సాధించేయండి. సరే, ఈ సంగతులన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలో వెరైటీ వంటకం ఏంటి అనే కదా మీరు ఇప్పటిదాకా ఆలోచిస్తున్నారు. చెప్పేస్తున్నాను, అదే మష్రూమ్ మసాలా కచోరీ. కచోరీలు అంటేనే బాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని తినడం మన ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ మన తెలుగు వాళ్ళకి నూనెలో వేయిస్తే చాలు నోట్లోకి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. అందుకే ఈ రోజు నూనె ఫేవరెట్ అయ్యి డీప్ ఫ్రైస్ బాగా తినే వాళ్ళ కోసం స్పెషల్ గా అన్నమాట మష్రూమ్ మసాలా కచోరీ. మరి తయారు చేద్దామా? మష్రూమ్ మసాలా కచోరీ తయారు చేసుకోబోతున్నాం కదా మనం. ముందుగా ఏం చేయాలి అంటే, చిన్న పని ఉంది. ఓకే, చాలా బరువుగా ఉంది. ఇలాంటివన్నీ మొయ్యాలి అంటే మనం బాగా తినాలి. ధనియాలు, నేను ధనియాలు వేస్తున్నానండి ఇందులో పౌడర్ చేసుకోవడానికి. ఏంటి మిక్సీ పట్టచ్చు కదా అనుకుంటున్నారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి మన అమ్మమ్మని. బలం వస్తుంది ఇలాంటివన్నీ చేస్తే. నేను చేతులు కూడా స్లిమ్ గా ఉంటాయి, సన్నగా చక్కగా. ఓకే, కొంచెం కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని. ధనియాలు ఇలా అంటుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ధనియాల్ని కచ్చా పచ్చాగా పొడి చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మనం మష్రూమ్స్ అనుకున్నాం కదా, మష్రూమ్స్ ని సన్నగా చక్కగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇంతకీ అసలు ఈ మష్రూమ్ మసాలా కచోరీ నేను చేయడానికి ఒక మంచి స్టోరీ ఉంది తెలుసా? ఏంటి అనుకుంటున్నారా? మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ అయితే నేను వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు వెజిటేరియన్స్ యాక్చువల్లీ. సో ఏంటి, వాళ్ళు ఈ కచోరీలు పెట్టారండి. ఏంటి ఇది తింటేనేమో కొంచెం టేస్ట్ నాన్ వెజ్ లాగా తగులుతుంది అనుకున్నాను అనమాట. అయితే ఆ రెసిపీ మాత్రం చాలా 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 బాగుంది. ఏంటా అని వెళ్ళి అడిగితే అప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది, ఇది తను ఎక్కడో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ కచోరీ తినదట. చాలా బాగుంది కదా అని చెప్పి వెళ్ళి ఆ రెసిపీ తను షెఫ్ని అడిగి తను రిక్వెస్ట్ చేస్తే కానీ చెప్పలేదంట. ఇది ఆయన సీక్రెట్ రెసిపీ అట. సో అది తయారు చేసింది. అది తయారు చేసి ఈ బర్త్డే పార్టీలో పెట్టింది. నేనేం చేశాను, దాన్ని బతిమలాడుకొని ఈ రెసిపీ తెచ్చాను. ఎవరి కోసం? మీకోసమే. మరి మీ అందరికీ చూపించాలి కదా ఇలా వెరైటీ వంటకాలన్నీ. అందుకని చెప్పి దాన్ని ఎంత బతిమలాడానో తెలుసా? సో అలా మనకి ఈ మష్రూమ్ మసాలా కచోరీ రెసిపీ వచ్చేసింది. చక్కగా స్మాల్ పీసెస్ గా ఫైన్ గా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇలా మష్రూమ్స్ అన్నిటిని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, కచోరీ కదా, కచోరీ అంటే ఆబ్వియస్ గా డీప్ ఫ్రై. అందుకని చెప్పి నేను ముందు ఆయిల్ పెట్టేసుకుంటాను. సో అది వేడెక్కుతూ ఉంటుంది. ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకుందాం. అదేంటో కానీ మనకేమో ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే బాగా ఇష్టం. కానీ డీప్ ఫ్రైస్ ఏమో హెల్త్ కి మంచివి కాదు. ఎందుకండి ఇలా? మన నోటికి రుచికరంగా అనిపించేవేమో అన్హెల్దీ అని చెప్తారు, మనకి అంత ఇష్టం లేనివి మాత్రం హెల్దీ అని చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ దిస్?
ఓకే, సో సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం. ఇవాళ నేను చాలా ఆయిల్ తినబోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేద్దాం. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్. ఇది మన టేస్ట్ ని బట్టి మీరు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్నాం కదా ధనియాలని కచ్చా పచ్చగా, ఇప్పుడు అవి వేసుకుందాం. అల్లం పొడి, జింజర్ పౌడర్ అది కొద్దిగా వేసుకొని, దాని తర్వాత గరం మసాలా. వావ్, ఇన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటే ఎంత బాగుంటుందో కదా మన కచోరీ. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్, ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇది కంప్లీట్ గా నార్త్ ఇండియన్ స్టైల్ అండి. ఆ తర్వాత అన్ని కలిపి చూడు, వంటల్లో నన్ను కలిపి చూడు అంటుందంట ఉప్పు. ఎందుకో తెలుసా? అన్ని కలిపినా ఉప్పు వేయకపోతే అసలు దానికి టేస్టే రాదు. కాబట్టి టేస్ట్ కి కింగ్ సాల్ట్ ఇప్పుడు మనం వేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీంతో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకో బౌల్ తీసుకొని అందులో మనం ఇప్పుడైతే కచోరీ లోపల పెట్టాల్సిన స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కచోరీకి కావాల్సిన మెటీరియల్ అంటే ఆటాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మనకు కావాల్సినంత మైదా తీసుకొని దాంట్లో కొద్దిగా సోంపు వేసుకొని ఆ తర్వాత ముందుగానే ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు అవి కూడా కలుపుతున్నాను నేను ఇప్పుడు. సో బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ సరే, మరి నేనైతే ఈ పిండి కలుపుకొని రెడీగా పెట్టుకుంటానండి. చూసారు కదా, నేను మైదా పిండిని చక్కగా కచోరీ చేసుకోవడానికి తడిపేసి పెట్టేసుకున్నాను. రెడీగా ఉంది. మరి ఇప్పుడు మనం కచోరీని తయారు చేసుకుందాం. కొంచెం ఎక్కువ తీసుకోవాలండి పిండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ చేయాలి, మళ్ళీ దాన్ని చక్కగా క్లోజ్ చేసుకోవాలి కదా, అందుకని అన్నమాట. సో ముందుగా మనం మష్రూమ్ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో పెట్టేసుకొని దీన్ని కంప్లీట్ గా కచోరీలా క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ మసాలాలన్నీ మష్రూమ్ కి బాగా పట్టేసి ఉంటాయి. ఇది చక్కగా ఇందులో వేసుకొని, వావ్, మసాలాల స్మెల్ బాగా ఘాటుగా బాగుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఓకే, మన కచోరీ రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత ముద్దుగా ఉందో? డీప్ ఫ్రై చేస్తే ఇంకా ముద్దుగా ఉంటుంది అనమాట. సరే, నేనైతే ఇంకొన్ని కచోరీలు రెడీ చేసుకొని పెట్టుకుంటాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో నేనైతే మరి మన కచోరీని రెడీ చేసి పెట్టానండి. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో? అటు ఇటులా జాగ్రత్తగా ప్యాక్ చేసేసుకోవాలి స్టఫింగ్ లోపల పెట్టేసి. ఇప్పుడు ఇందాకే మనం నూనె వేడి చేసుకున్నాం కదా, అది కాగిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా వాటిని డీప్ ఫ్రై చేసుకుందాం. మరి హైలో పెట్టుకొని ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ కూడా ఉంది కదా, అది కూడా బాగా ఇదవ్వాలి కాబట్టి కొంచెం సిమ్ లో ఉంటేనే బెటర్. గోధుమ పిండి యూజ్ చేస్తే అది పగిలే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, అందుకనే మనం మైదా పిండిని యూజ్ చేసాం. సో మీరు చేసుకున్నప్పుడు కూడా మైదా పిండి కనుక యూజ్ చేస్తే ఇది నూనెలో వేసినప్పుడు పగలడం అలాంటి రిస్కులు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి రెండు వైపులా డీప్ ఫ్రై అయిపోతే మన మష్రూమ్ మసాలా కచోరీలు రెడీ అయిపోయినట్టే తినడానికి. సో ఈ ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సో మన కచోరీలు రెడీ అయిపోయాయి. నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి సర్వ్ చేసేస్తాను. నాతో పాటు మీరు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది, చాలా బాగున్నాయి కదా, అందుకని. చూసారా స్మైలీని? మీకోసమే అన్నమాట. అక్కడ కూర్చొని నేను ఒక్కదాన్ని తింటున్నా అని చెప్పి అని తిప్పుకుంటున్నారు కదా, అందుకని మీకోసం నవ్వుతూ ఉండాలని చెప్పి స్మైలీ. బాగుందా? నచ్చిందా? నెక్స్ట్ టైం మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చేసేసి ఖుషి చేసేయండి వాళ్ళందరినీ. ఓకే, ఎన్ని హెల్తీ ఐటమ్స్ తిన్నా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ తింటే గానీ హ్యాపీగా ఉండదు, మన పొట్టకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంతో అందంగా, ఎంతో టేస్టీగా, ఎంతో టెంప్టింగ్ గా ఉన్నాయి ఇవి చూస్తుంటే. ఇంకో 2-3 చేస్తే బాగుండేది, ఎందుకంటే ఈ మూడితో నా పొట్ట నిండిపోయేట్టు కనిపించట్లేదు, అందుకని అనమాట. సరే, టేస్టింగ్ టైం వచ్చింది, కానీ దానికంటే ముందు మన మష్రూమ్ మసాలా కచోరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు చూసేయండి. మష్రూమ్ మసాలా కచోరీకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెసరపప్పు 3 టీ స్పూన్లు, మష్రూమ్ 1 కప్పు, సోంపు 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి ఫ్లేక్స్ 1 టీ స్పూన్, అల్లం పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మష్రూమ్ మసాలా కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టుకోవాలి. ఒక బౌల్లో మష్రూమ్, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి, అల్లం పొడి, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, ఇంగువ, ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి. మరో బౌల్లో మైదా, సోంపు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం తీసుకొని ఆ ఉండని వెడల్పుగా ఒత్తుకొని మష్రూమ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని కచోరీలో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉండే మష్రూమ్ మసాలా కచోరీ రెడీ. చూస్తున్నారు కదండి, పక్కా నార్త్ ఇండియన్ స్టైల్ అయిన మష్రూమ్ మసాలా కచోరీల్ని. వీటిని బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే మార్నింగే ఎంజాయ్ చేయొచ్చు. వీటితో యాక్చువల్లీ టొమాటో సాస్ అయినా తినొచ్చు అనమాట, బానే ఉంటుంది. సరే, ఇంతకీ నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఇవి ఎలా ఉన్నాయో చెప్తాను. చూడ్డానికి వావ్, కొంచెం కాలుతుంది. అండ్ మనం మైదా పిండి కలిపేటప్పుడు నానబెట్టిన పెసరపప్పు, సోంపు వేసాం కదా, అది ఆ బైటింగ్ అప్పుడు ఆ సోంపు టేస్ట్ తగులుతుంది, అక్కడక్కడ క్రంచీగా పెసరపప్పు. అసలు ఇది సూపర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీప్ ఫ్రైడ్ డిష్. చాలా బాగుందన్నమాట. అండ్ ఇందులో మంచికి టొమాటో సాస్ అని చెప్పాను కదా, అది చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చూపించే క్యారెట్ పికిల్ అయితే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, క్యారెట్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం రండి.
ఇప్పుడు మనం చేసుకోబోతుంది క్యారెట్ పికిల్. క్యారెట్ పికిల్ కి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆవాలు ఉన్నాయి, అలాగే ఇంగు కూడా ఉంది. ముందు ఈ రెండింటిని కలిపి మిక్సీ పెడదాం. ఇది పక్కా పంజాబీ స్టైల్ పికిల్ అండి. పంజాబ్ లో చాలా ఫేమస్. అయినా పంజాబీ ఫుడ్స్ గురించి అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. త్రూ అవుట్ ఇండియా ఆల్మోస్ట్ చాలా ఫేమస్ వాళ్ళ ఫుడ్స్ అన్ని. బటర్ నాన్ దగ్గర నుంచి, పన్నీర్ ఐటమ్స్ దగ్గర నుంచి, పరాటాలు, ఆహా అందులో బటరు, ఇంకా లస్సీ, అదెలా మర్చిపోతాం కదా. సో అలాగే అంతే టేస్టీగా ఉంటుంది మన ఈ క్యారెట్ పికిల్ కూడా. చూస్తున్నారు కదా, ఇలాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడేం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని క్యారెట్ ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ పీల్ చేసి. చెప్పాను కదా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏవైనా సరే మనం యూజ్ చేసుకునే ముందు ఏం చేయాలి, వేడి నీళ్ళలో ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఏదో సింక్ కింద పెట్టేసి కడిగామంటే సరిపోదన్నమాట. ఇప్పుడున్న కాలంలో ఎన్ని కెమికల్స్ వాడుతున్నారు, అందుకని. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ కారం, సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి అంటే పసుపు. కొద్దిగా పసుపు వేసుకొని, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే, కొద్దిగా నూనె, ఇది మనం వాడే రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి, ఇది ఆవ నూనె. సరే, మనం వేసుకున్న ఇవన్నీ బాగా కలపాలి కదా, నేను కలుపుతూ ఉంటాను. సో ఇప్పుడు నేను బాగా కలిపేశాను ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీకు గుర్తుంది కదా ముందుగా మనం ఆవాలు ఇంగువ మిక్సీ పెట్టుకున్నాం, ఇదిగోండి అది ఇప్పుడు చక్కగా ఇందులో మిక్స్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక గ్లాస్ జార్ లోకి తీసుకొని మూత పెట్టేసి ఒక రోజంతా సన్ లైట్ లో ఎండబెట్టుకోవాలండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్యారెట్ ముక్కలన్నీ మెత్తగా అయిపోయి వీటిలో చక్కగా ఆ మసాలా అంతా పడుతుంది అనమాట. ఎండబెట్టుకున్న తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ సర్వ్ చేసుకుంటే అప్పుడు యమ్మీ యమ్మీగా ఉంటుంది అనమాట మన క్యారెట్ పికిల్. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేస్తాను. ఓహో, చూస్తున్నారా మన క్యారెట్ పికిల్ తినడానికి క్యారెట్ ప్యారెట్ వచ్చేసింది. ఓకే, మన క్యారెట్ పికిల్ పక్కా పంజాబీ డిష్ క్యారెట్ పికిల్ రెడీ అయిపోయింది. లాస్ట్ లో ఇంకొక చిన్న బిట్ అన్నమాట. కత్తి తీసుకోగానే అర్థమైపోయిందా, నేను నిమ్మకాయ కట్ చేయబోతున్నాను. ఇలా మన క్యారెట్ పికిల్ మీద కొద్దిగా సర్వ్ చేసే ముందు నిమ్మకాయ పిండుకుంటే ఇందులో మనం ఆవ నూనె వాడాము, ఆవాల పిండి, ఇంగువ ఇవన్నీ వాడాం కదా, ఆ ఘాటుకి మనం సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే ఆ పులుపుదనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయి సూపర్ డూపర్ గా ఉంటదన్నమాట మన క్యారెట్ పికిల్. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం. కానీ
టేస్ట్ చేసే ముందు మీరు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధాన్ని చూసేయండి. క్యారెట్ పికిల్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ 5, ఉప్పు తగినంత, ఆవాలు 1.5 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆవ నూనె 1 టేబుల్ స్పూన్. క్యారెట్ పికిల్ ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఆవాలు, ఇంగువ వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో క్యారెట్, కారం, ఉప్పు, పసుపు, మిక్సీ పట్టుకున్న ఆవాలు, ఇంగువ పొడి వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పికిల్ రెడీ. సో క్యారెట్ పికిల్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు మంది టేస్టింగ్ టైం. పికిల్ అంటే ఇలాగే ఉండాలేమో. నేను యాక్చువల్లీ అంత పికిల్స్ తిన్నాను, కానీ ఈ పికిల్ మాత్రం సీరియస్ గానే అదిరిపోయింది. ఇందాక మనం చేసుకున్నాం కదండి మష్రూమ్ మసాలా కచోరీ, దానికి కనుక ఈ క్యారెట్ పికిల్ ని కాంబినేషన్ గా చేసుకుంటే ఇంకంతే, దానికి తిరుగుండదు. ఎవ్రీ సండే బ్రంచ్ కి మీరు ఇదే చేసుకుంటారు. సో ఇదండి ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలోని 2 వెరైటీలు. మళ్ళీ నేను రేపు మరో 2 బ్యూటిఫుల్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ మీరేం చేస్తారు? ఈ 2 వెరైటీల్ని ట్రై చేసి మీరు తినండి, ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా పెట్టండి. అండ్ రేపు పొద్దున్నే లేచి టీవీ ముందు కూర్చొని నా షో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.